నా ప్రియ స్నేహితులారా, బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి 9 వరకు చదువుకుందాం. క్రీస్తువు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటిలో వేరైనను వెత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మలను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటితో కనబడుచున్నది. ఆమేన్. అయితే నా ప్రియ స్నేహితులారా, విన్నారుగా వాక్యము. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు దేవునికి పరిమళ వాసనగా ఉండటం కొరకు మనలను ఎంతగానో ప్రేమించి తను తానే బలిగా అర్పించుకున్నారు. మరి మనం క్రీస్తుని ప్రేమించేవారిగా మనలో పాపము ఉండకూడదు. బోతులు, జారత్వము, వ్యభిచారము, విగ్రహారాధన, లోభత్వము మనలో ఉండకూడదు. నా ప్రియ నేస్తమా, మనం పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తుని ప్రేమించేవారిగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలుగా, పరలోక రాజ్యానికి వారసులుగా, వెలుగు ఫలము కలిగి జీవిద్దామా?